పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళల సంఖ్య చాలా అరుదు. కానీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. పెరగడమే కాదు, డిపార్ట్మెంట్లో అన్ని విభాగాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మహిళా సిబ్బంది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగస్వాములు అవుతున్నారు. దీంతో గృహహింసకు సంబంధించిన 23% కేసులు తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా ఫోక్సో కేసుల్లో 10% తగ్గుదల, మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఇదంతా విజిబుల్ పోలీసింగ్ తో సాధ్యమవుతుందని రాచకొండ పోలీసులు చెబుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఒక్కో పోలీస్ స్టేషన్లో ఒకరిద్దరు మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించేవారు. వారు కూడా స్టేషన్లలోనే ఉండేవారు. ఇటీవల కాలంలో పోలీస్ శాఖలో భారీగా మహిళా సిబ్బంది రిక్రూట్మెంట్ జరిగింది. వారంతా మేము సైతం అంటూ అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మహిళా సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. పెట్రోలింగ్ విధుల్లో ఫుడ్ పెట్రోలింగ్ తో పాటు సైకిల్ పెట్రోలింగ్, వెహికల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. విజువల్ పోలీసింగ్ లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది కమ్యూనిటీ పోలీసింగ్ లో కీలక భూమిక పోషిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు 25 మంది మహిళా సిబ్బంది ఈ పెట్రోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. పెట్రోలింగ్ లో పురుషులతో పాటు మహిళా సిబ్బంది కూడా ఉంటున్నారు. తమ తమ పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలు, అసోసియేషన్లు, స్కూల్స్, ప్రార్థనా మందిరాలు, వ్యాపార కేంద్రాలు ఇలా అన్ని చోట్లకు వెళుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ను బలోపేతం చేస్తూ స్థానిక ప్రజలతో మమేకమవుతున్నారు. అలాగే డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటర్నెట్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించవద్దని చెబుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు, పెట్టుబడులు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్లు వంటి నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా మేము సైతం ఏ విధులనైనా నిర్వహిస్తామంటూ మహిళలు ప్రూవ్ చేసుకుంటున్నారు.